హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. సో అందరి ఇంట్లో ఈరోజు వరలక్ష్మి వ్రతం చాలా బాగా జరుపుకుంటారనమాట. వారి వారి స్తోమతను బట్టి వాయినాలు అనేది ఇస్తారు. సో నేనైతే ముందు రోజే అంతా ఇల్లు శుద్ధి చేసేసుకొని ఒకరోజు ముందే అన్ని పూజా సామాన్లని తెచ్చిపెట్టుకున్నాను. సో మా ఆయన అయితే మార్నింగే మామిడాకు బంతి పూలన్నీ కట్టేశాడనమాట. ఈరోజు ఆఫీస్ ఉంది ఆయనకి. సో పూజ టైం కల్లా వచ్చేస్తానని చెప్పాడనమాట. ఉన్నంతసేపు అయినా కొద్దిగా హెల్ప్ చేస్తానని చెప్పేసి ఇలా హెల్ప్ చేశాడు నాకు. ముందుగా అయితే అన్ని వంటలు సిద్ధం చేసి పెట్టుకున్నాను. నైట్ అయితే శనగపప్పు అయితే నానబెట్టి పెట్టుకోవాలి. శనగపప్పు పూర్ణం బూరెలు చేయడానికి చాలా బాగా వస్తుందన్నమాట నానితే. పచ్చి శనగలే వాయనంలాగా ఇవ్వాలి, అమ్మవారికి కూడా పెట్టాలన్నమాట. సో ఆవు పాలతో చేసిన వంటకాలు ఏదైనా అమ్మవారికి ఇష్టమేనండి. మనం ఉట్టి పాలు పెట్టినా నైవేద్యంగా పెట్టినా కూడా ఇష్టమే అమ్మవారికి. వంటలన్నీ రెడీ అయ్యాక అమ్మవారిని ఎక్కడైతే కూర్చోబెడతామో అక్కడ సైడ్ మనము కింద ముగ్గు వేసుకొని అలికి ముగ్గు వేసుకోవాలన్నమాట. దానిపైన టేబుల్ పెట్టాను. టేబుల్ పైన కొత్త క్లాత్ వేసేసుకొని మళ్ళీ పీట వేసుకొని ఆ పీట పైన కుబేర ముగ్గు వేసాను అనమాట, కలుష చెంబు పెట్టడానికి. ముగ్గు వేసుకున్న తర్వాత అరిటాకు పెట్టుకున్నాను అనమాట. అరిటాకు పైన బియ్యం వేసేసుకోవాలి. దాంట్లో కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు పెట్టి కలుషము పెట్టానమాట. ఆ చెంబులో మనం ఫస్ట్గా వాటర్ పోసుకోవాలన్నమాట. సో వాటర్ వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వు, 1 రూపీ కాయిన్, ఇలాచి, పచ్చకర్పూరం వేసుకోవాలన్నమాట. జావత్ పౌడర్ కూడా వేసుకోవాలి. అమ్మవారికి ఇష్టం అనమాట సువాసన అంటే. సో అందుకని జావత్ పౌడర్ వేసుకునేది పూజా స్టోర్లో దొరుకుతుంది. జావత్ పౌడర్ అంటే పర్ఫ్యూమ్ అనమాట, సెంట్ లాగా. చెంబులో ఇవన్నీ వేసుకున్న తర్వాత కంకణం కట్టుకోండి. ఒక కంకణం కట్టేసుకున్న తర్వాత మల్లెపూలు కూడా కట్టేసుకోండి. అమ్మవారికి మల్లెపూలు అంటే ఇష్టం కాబట్టి సో నేను వెనకాల ఫోటో కూడా అమ్మవారి ఫోటో పెట్టేసుకొని అమ్మవారి ఫోటోకి కూడా మల్లెపూల దండ వేసేసాను. తమలపాకులు 5 తమలపాకులు పెట్టేసుకుని పైన కొబ్బరికాయ పెట్టుకోవాలి. బ్లౌజ్ పీస్ మనము సమోసా షేప్లో ఫోల్డ్ చేసేసుకుని పైనుండి పెట్టేసుకుని అమ్మవారి ఫేస్ ఉంటుంది కదా, సైడ్కి మనకి కమ్మల దగ్గర చెవుల దగ్గర హోల్స్ ఇచ్చారు. దారాన్ని కట్టేసుకుని చెంబుకి కట్టేసుకోవాలన్నమాట. సో ముక్కు పుడక కూడా ఇచ్చారు, ముక్కు పుడక కూడా పెట్టేశాను. మీ దగ్గర గోల్డ్ ఆర్నమెంట్స్ ఏవి ఉంటే అవి పెట్టేసుకోండి. పసుపు కొమ్ము కూడా కట్టుకోవాలన్నమాట. గోల్డ్ జ్యువెలరీ ఏవి వేయకున్నా పర్వాలేదండి, పసుపు కొమ్ము ఒక్కటి కట్టుకున్నా చాలు. నేనైతే బ్లౌజ్ పీస్ని ఇలాగా శారీ లాగా కట్టుకున్నాను. నాకు శారీ కట్టడం రాదు. సో అందుకని బ్లౌజ్ పీస్తోనే ఇలా శారీ లాగా కట్టేశాను అనమాట. బ్యాంగిల్స్ వేసుకోవాలి. మామిడాకు వేస్తేనేమో చేతులలాగా మనము వేసుకోవచ్చు. నేనైతే పక్కకు పెట్టేశాను అనమాట, సింపుల్గా రెడీ చేసుకున్నాను. నేనైతే చెప్పడం మర్చిపోయానండి, అరటి కొమ్మలు వెనకాల కట్టుకోవాలన్నమాట. సో వినాయకుడి పూజ చేస్తాము, మనకి విగ్రహం పెట్టుకోవాలి. విగ్రహం లేదనుకుంటే పసుపుతోని రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. ముందర వినాయకుడి పూజ చేసుకోవాలి కాబట్టి గౌరమ్మని రెడీ చేసి పెట్టుకోవాలి. ఒక కుడుకలో ఆకు వేసేసుకొని గౌరమ్మని పెట్టి పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు వేసేసుకుని ఒక బ్లౌజ్ పీస్ మీద పెట్టుకోవాలన్నమాట. అమ్మవారికి వాయనం ఇవ్వడానికి ఒక కొత్త చీర తీసేసుకుని 2 పండ్లు, గాజులు, పువ్వు, పసుపు, కుంకుమ, ఆకు, ఒక్క ఇవన్నీ పెట్టుకోవాలన్నమాట. శారీ లేకున్నా పర్వాలేదు, బ్లౌజ్ పీస్ అయినా పెట్టుకోవచ్చు, కర్చీఫ్ అయినా పెట్టేసుకోవాలన్నమాట. వాయనం ఇవ్వడానికి అమ్మవారికి ముందర పెట్టుకోవాలి. వంటలు అయితే ఏమేమైతే చేసుకున్నామో అవన్నీ ముందర పెట్టుకోవాలి. వాయనం ఇవ్వడానికి కూడా అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. ఒకసారి పూజలో కూర్చుంటే మళ్ళీ లేవకూడదు. అన్నీ రైట్ సైడ్లో పెట్టుకోవాలి. మనకు రైట్ హ్యాండ్తోనే అందేటట్టు, లెఫ్ట్ సైడ్ ఏది పెట్టకూడదు అనమాట, పనికిరాదు. తరువాత శార్వతి మొదలగు స్త్రీలందరూ వరలక్ష్మీదేవి అనుగ్రహము వలన ముత్యాల మాణిక్యముల హారములను మెడ నిండా ధరించిరి. కాలి అందెలను, రవ్వలను, చెక్కిన సొమ్ములను బడసిరి. ఇట్లు కలిమియేగాక పుత్ర పౌత్రాదులను ధనధాన్య సమృద్ధిని బడసి ఎల్లప్పుడూ అన్నదానమునందును బంధువుల పోషణ యందును మిక్కిలి శ్రద్ధ
అన్ని రెడీ చేసుకున్న తర్వాత పూజలో అయితే కూర్చున్నాము. కరెక్ట్ టైంకి మా ఆయన కూడా వచ్చాడనమాట. సో నేనైతే టీవీలో పెట్టేసుకొని పంతులు గారు ఎలా చెప్తున్నారో అలా చేసేసుకున్నాను అనమాట పూజ. అన్నీ పంతులు గారు చెప్పినట్టుగా నేను అన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నాను. పంచామృతము, ఒక గ్లాస్లో వాటర్ తీసుకున్నాను, పాలు, ఇవన్నీ నైవేద్యంగా పెట్టుకోవాలన్నమాట. నేను ఏదైనా మర్చిపోయినా కూడా వాయిస్ వింటూ అన్నీ పెట్టేసుకున్నాను అనమాట దగ్గరగా. మీరు కూడా అలా ఫాలో అయ్యి పూజ చేసుకోండి, చక్కగా అంతా అర్థమవుతుంది. కథ కూడా చెప్పేశాడనమాట క్లియర్గా. ఇలా చక్కగా నేను టీవీలో చూస్తూ వింటూ పూజ అయితే చేసేసుకున్నాము. ఆరతి పాట కూడా పెట్టేసుకొని నాకు వచ్చిన పాట కూడా పాడేసుకుని ఆరతి ఇచ్చేసాను అమ్మవారికి. ఫైనల్గా అయితే పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నాను. అందరికీ వచ్చిన వాళ్ళకి వాయనం ఇవ్వడం స్టార్ట్ చేశాను అనమాట. వారి వారి స్తోమతను బట్టి పసుపు బొట్టు ఇస్తారనమాట. సో మెయిన్గా మనకి ఉండవలసింది 2 ఆకులు, 2 పండ్లు, ఆకు, ఒక్క, ఖర్జూరం, పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు. బ్లౌజ్ పీస్ పెట్టేవాళ్ళు బ్లౌజ్ పీస్ పెడతారు, లేదా రిటర్న్స్ గిఫ్ట్స్ కూడా ఇస్తారు కదా. సో వాళ్ళ వీలుని బట్టి ఇస్తారనమాట పసుబొట్టు. ఆశీర్వాదం అయితే తీసుకోవాలన్నమాట అందరి దగ్గర, వచ్చిన వాళ్ళ దగ్గర. ఇచ్చానమాట పసుబొట్టు. మీ ఇష్టం, మీరు ఎంతమందికైనా ఇచ్చుకోవచ్చు. 5గురికి ఇచ్చినా పర్వాలేదు, 11 ఇచ్చినా పర్వాలేదు, 21 మందికి ఇచ్చినా పర్వాలేదు. ఫైనల్గా అయితే మా పెద్దక్కకి వాళ్ళ కూతురికి అయితే పసుబొట్టు ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం అయితే తీసుకున్నానండి. ఇదండి మా ఇంటి వరలక్ష్మి పూజ. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఆ అమ్మవారి ఆశీస్సులు అందరికి ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నానండి. మరోసారి అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. సో thank you for watching this video, Andy. Bye bye.